రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది. అలాగే 21వ వచనం కూడా చదువుదాము. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరుని అడ్డము కలుగజేయనని మరేదియో గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. చాలండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం వ్రాయబడింది, నీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకులు అపవిత్రమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి మనము ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అనే మాటలకు వస్తే, విశ్వాసంగా మీరు ఏదైనా కానీ భోంచేయవచ్చు అంటాడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో. ఏదైనా కానీ భోంచేయవచ్చు. అయితే నువ్వు భోంచేసే సమయానికి ఎవరైనా బలహీనుడు నీ ప్రక్కన కూర్చొని అడుగుతాడు కదా, మనం ఇది భోంచేయకూడదు కదా. 21వ వచనం కనుక గమనిస్తే, మాంసం తినుడు కానీ ద్రాక్షారసం త్రాగుటు కానీ నీ సహోదరుని కడ్డము కలుగజేయనిది మదేదియు గాని మానివేటు మంచిది. నీ వరకు ఓకే, నీకు అభ్యంతరం లేదు, నువ్వు భోంచేస్తావు. కానీ నీ ప్రక్కన ఉన్న వ్యక్తి అంటాడు, ఇది అక్కడ పెట్టింది కదా, ఇది మనం తినకూడదు కదా అన్నప్పుడు నీకేమిటి అంటే, ఆ బైబిల్ ప్రకారంగా ప్రతిదీ దేవుడు పవిత్రపరిచాడు. బైబిల్లో పౌలు అంటాడు, ఆహారం తీసుకునేటప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి, అవన్నీ దోషాలన్నీ కూడా పోతాయి ప్రార్థన బట్టి అంటాడు. కనుక మీరు ప్రార్థన చేసుకుంటారు, భోంచేస్తారు. మీ ప్రక్కన బలహీనుడు వచ్చి కూర్చున్నాడు, అప్పుడే విశ్వాసంలోకి వస్తున్నాడు. బ్రదర్, ఈ భోజనం మనం చేయకూడదుగా అంటే కొరింథీ పత్రికలో కూడా రాస్తాడు. ఏమన్నాడు అంటే, నువ్వు లేచి చేయగడిగేసుకోవాలి. అంటే నీది బలమైన విశ్వాసమే, కానీ నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి అంటే, ఒక బలహీనుని దృష్టిలో పెట్టుకోవాలి. యేసుక్రీస్తు కూడా ఆయన కోసం ఆయన బ్రతకలేదు, మనందరి కోసం ఆలోచించాడు. ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఆలోచించాడు. అలాగే దేవుని విషయంలో ప్రియ దేవుని బిడలారా, నీ ప్రక్కన ఎవరైనా ఉన్నట్లయితే, ఓ రోజు పౌలు వస్తాడు భోజనానికి. వచ్చేటయానికే పేతురు ఏమవుతాడు అంటే, భోంచేస్తూ ఉంటాడు. పేతురుని అడుగుతాడు, ఏంటి నువ్వు ఇలా భోంచేస్తున్నావు అనే మాటలు మన కొరింథీ పత్రికలో అక్కడ కనబడతాయి. కనుక అంటే ప్రియ దేవుని బిడలారా, విశ్వాసంగా మనం ఉన్నాం, ప్రక్కన అతను అంతగా విశ్వాసములో లేడు గనక అక్కడ మాటలు ఇంకా కొద్దిగా మనం కింద చోతి 22, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిని ఎడల విశ్వాసము లేకుండా తినును. కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. అనుమానిస్తూ ఎప్పుడు తినొద్దు. మీరు తినొచ్చు అంటారా, తినకూడదంటారా, అక్కడ పెట్టారంటారా, ఇక్కడ పెట్టారంటారా, అసలు భోంచేయమాకండి. ఏ డౌటు గనక లేకపోతే విశ్వాసము కానిదేదో అది పాపం అయిపోద్ది. చివరి మాటలు ఏమన్నాడు, విశ్వాసం లేకుండా భోంచేస్తారనుకోండి, అక్కడ ఏమో ఎక్కడ పెట్టారు, ఏ ఫోటో దగ్గర పెట్టారు, అది పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఆ భోజనము కాకి భోజనం ఉంది, అది అపవిత్రమైంది. ఈ రోజున దేవుణ్ణి ఎరిగినటువంటి మీరు త్రాగినా కానీ తిన్నా కానీ అది దేవుని మహిమార్థంగా ఉండాలి అన్నాడు. మీరు భోంచేసినా ఎవరి కోసం భోంచేయాలి? ఓవేళ భోంచేయలేదా ఎవరి కోసం ఆపాలి? అది దేవుడి కోసం. ఓవేళ తిన్నారా? దేవుడి కోసమే తిన్నామండి మేము, దేవుడు అన్నీ పవిత్రపరిచాడని మేము తిన్నామండి. తినలేదా? దేవుని కోసమే. అంటే తినినను తినకపోయినను అది దేవుని కొరకే ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, నా ఇష్టమండి నేను తింటానండి, అపవిత్రమైన నేను తింటా, వాడెవడని నా పక్కనోడు అడగటానికి నాకు కొద్దిగా విశ్వాసం బలమైంది, నేను భోంచేస్తున్నా. మీలో ఎవరో వచ్చారు, పాస్టర్ గారు అది ఇందాక ఎక్కడో పెట్టడం చూశానండి, ఓకేనా అని ఏం చెయ్యాలి అంటే,
నేను విడిచిపెట్టాలి. నాకు తెలుసు అది ఏం కాదు, నాకేం కాదు, నేను దేవుడు పవిత్రపరిచాడు, నేను భోజనం చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెయ్యి గడిగేసుకోవాలి అంటే మీది బలహీనమైన మనసాక్షి గనక వాళ్ళు ఎవరండి నన్ను అడగటానికి? నా ఇష్టం అండి. ప్రభువులోకి రాకముందు నీ ఇష్టం, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎవరిష్టము అంటే దేవుని యొక్క ఇష్టం. కనుక కాకి భోజనం అంతా కూడా అపవిత్రమైంది. వేమన ఒక మాట అన్నాడు, యోగి వేమన ఒక మాట, ఓ పద్యం రాశాడు. ఏం రాశాడు అంటే, పితరులు చనిపోయినప్పుడు భోజనాన్ని పెడుతుంటారు, పెద్దలకి భోజనాన్ని పెట్టే గాడిదలారా ఆ కాకి మీకు ఎలా పితృడాయను అన్నాడు. వినండి నా మాట. కాకి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే 3వ రోజు 11వ రోజు ఏం చేస్తున్నారు? భోజనాన్ని, అదే పిండము పెడుతున్నారు కదా. ఆ పిండం దేనికి పెడుతున్నారు అంటే కాకులకి. కాకి వస్తే భోంచేస్తే అది ఎవరు తిన్నట్లుగా భావిస్తున్నారు అంటే ఆ చనిపోయిన పెద్ద ఆయన వచ్చి భోంచేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఆ కాకి మీకు ఎలా పెద్దోడు పితరుడు ఆయనరా గాడిదిల్లారా అని అంటాడు. కాకి పెంట తినడు కాకి మీకు పితరుడు ఎలాగాయను విశ్వదాభిరామ వినురమేమా అన్నాడు. కాకి ఏం తినేది? అపవిత్రమైన తినేది. అది మీకు పెద్ద ఆయన ఎలా అయ్యాడు? చచ్చిపోయిన ఆయన ఎలా వచ్చాడు? ఆ కాకిని ఎంచుకున్నారు మీరు. ఈరోజు చాలా సందర్భాలలో మనం అదంతా మానిపించాం. ఎక్కడన్నా ఎవరన్నా ఈ జ్ఞాపకార్థ కోటాలకి తీసుకొని వెళ్తుంటే చాట్లోనో దేవుని తీసుకెళ్ళిన ప్రాణం అల్లాడిపోద్ది. వాక్యానుసారంగా ఎంత భయంకరమైనది చేస్తున్నారంటే వాళ్ళకి పెట్టడం ఏంటండి? చనిపోయిన వాళ్ళు తింటారా? కాకి తింటుందట. కాకి వచ్చి తింటే ఎవరు తిన్నట్లు అంటే చనిపోయిన ఆయన వచ్చి. ఆ చనిపోయిన ఆయన దేంతో పోలుస్తున్నారు ఆ పెద్ద మనిషిని అంటే కాకి అపవిత్రమైన కాకితో. కాకి మీకు పెద్దోడు పితరుడు ఎలా ఆయన గాడిదిల్లారా అన్నాడు వేమన, నేను కాదు. ప్రియా దేవుని బిడలారా, పెంట తినడి కాకి మీకు పెద్దోడు ఎలా పితరుడు ఎలా ఆయను విశ్వదాభిరామ అన్నాడు. ఈ రోజున అన్యాచారం అదంతా కూడా అపవిత్రమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో భోజనం చేయకుండా కూడా వచ్చేసిన సందర్భాలున్నాయి. ప్రార్థన పెట్టి భోజనానికి కూర్చున్నాక ఇది చూసి అంటే తినకూడదా, తినొచ్చు కానీ మనసు అంగీకరించక అక్కడ తీసుకెళ్ళి భోజనం పెట్టడం ఏంటి? నిజంగా ప్రభు ఆత్మ ఎంత బాధపడుద్ది ఇలాంటి పనులు కనుక చేస్తే. ఆ భోజనం అక్కడ పెట్టి కాకులకు పెట్టి, కాకులు తిన్నాక మనం తినాలా? కాకులు తిన్నాక మనం తినాలా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు పక్షులు ప్రేమించేవారు అన్ని పక్షులు పిలవండి. ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళండి, హై స్కూల్ గ్రౌండ్ అక్కడికి వెళ్ళండి, పక్షులన్నీ వస్తాయి. చక్కటి మేత పెట్టండి, ఆ పెద్దోళ్ళ నిమిత్తం పెట్టండి, లేదా కొన్ని యానిమల్స్ పెట్టండి. అంతేగాని ఇదేదో సెంటిమెంట్గా చేసి కనుక కాకి భోజనం అపవిత్రమైనది. ఈరోజు నీ భోజనము నిన్ను అపవిత్రపరిచేదిగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాకి ఒక స్థిరమైన గమ్యం ఉండదు. కాకి ఒక స్థిరమైన గమ్యం. మార్నింగ్ లేచాక ఏంటి నా ఉద్యోగం ఏంటి, అసలు నేను ఎటు వెళ్ళాలి అనేది దానికి ఉండదు. ఏంటి దాని ఉద్యోగం అని అంటే మనకు బైబిల్ ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఆదికాండము చూడండి ఒకసారి, 8వ అధ్యాయము. ఆదికాండం 8వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాము. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. చాలండి. నోవాహు 150 రోజులు అయిపోయింది ఓడలో ఉండి. నీళ్లు ఇంకాయో లేదో అని ఫస్ట్ దేని పంపించాడు? పావురానికంటే ముందు కాకిని పంపించాట. అరరాతు కొండ మీదే ఉన్నాడు నోవాహు, కొండ మీదే ఉన్నాడు. 150 రోజులైంది. నేను దిగొచ్చా లేదా, అసలు భూమి మీద నీళ్లు ఉన్నాయా లేదా అని తన ఓడలో ఏమేమి ఉన్నాయంటే కాకులున్నాయి, పావురాలున్నాయి, రకరకాలైన జంతువులు ఉన్నాయి, రకరకాలైన పక్షులు ఉన్నాయి, రకరకాలైన పురుగులు ఉన్నాయి, ప్రాకే పురుగులు ఉన్నాయి. మొదటిగా ఫస్ట్ టైం దేన్ని వదిలాడు అంటే ఆ కిటికీలో నుండి కాకిని వదిలాడట. కాకి ఏమవలేదట, తిరిగి రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే దేని పంపించాడు అంటే పావురాన్ని పంపించాడు. పావురు వచ్చేసింది. ఎందుకు పావురం వచ్చేసింది అంటే పావురానికి ఎక్కడా కూడా కాళ్ళు మోపడానికి స్థలం లేదు.
దీనికి మరి ఎక్కడి నుంచి వచ్చింది, ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చచ్చిపోయిన కళేబరాల మీద కూడా ఇది వాడగలదు, మాంసం తినగలదు. కనుక పావురం అలా లేదు గనక, దానికి నివాసయోగ్యంగా లేదు గనక ఏమైంది అంటే ఓడలోకి వచ్చేసింది. అంటే కాకి ఏమవుతుంది అంటే అటు ఇటు తిరుగుతుంది. కాకి స్వభావం అది. కాకి ఒక గమ్యం అంటూ కూడా లేదు. జాగ్రత్తగా వినండి, తర్వాత మీకు అర్థమవుద్ది నా మాట. కాకి ఒక గమ్యం అంటూ లేదు. మార్నింగ్ లేచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, నా డ్యూటీ ఏంటి, నా ప్రయాణం ఏమిటి అనేది కాకి అంటూ కూడా లేదు. ఇక రోజు అస్తమానం ఏమవుద్ది అంటే అటు ఇటు అటు ఇటు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడిని అడిగాడు దేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. సాతానుడు ఏం చెప్పాడు అంటే అటు ఇటు. వాడికి ఒక చాడ కాలు నిలవదు, ఒక చాడ కాలు నిలవదు. మీ ఇంటి వైపు వస్తాడు, మీ భార్య భర్తలకు చిచ్చు పెడతాడు. ఇక్కడ చర్చి దగ్గరికి వస్తాడు, ఇక్కడ ఏదో విషయము లేపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దెబ్బలాడుకోవటం, కొట్టుకోవడం వాడికి ఇష్టమైన పని, సాతాడు పని వాడిని. ప్రభు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే భూమి మీద నేనేమవుతున్నాను అంటే ఇటు అటు. కాకిది ఏం పని అంటే ఇటు అటు తిరుగుతూనే ఉందట. అందుకే ప్రభు అంటాడు, చదవదులే కానీ ఇర్మియా గ్రంథంలో, ఇశ్రాయేల్ని మీరు మరలా రానుద్దేశించిన ఎడల తిరిగి నా దగ్గరికే రావలేను. కాకి రాలేదు అలాగున. కాకి అటు ఇటు తిరుగుతుంది కానీ మళ్ళా వెళదాం, ఓడలోకి వెళదాం, ప్రియ దేవుని బిడ్డలారా ఓడలోకి వెళదాం, నోవా దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన దేనికి లేదు అంటే ఆ కాకి లేదు. ప్రభు ఇశ్రాయేలుని అంటాడు, ఏమంటాడు అంటే భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా దగ్గరికి రండి, మీరు రానుద్దేశించిన ఎడల నా దగ్గరికే రండి. ఒకవేళ దేవునికి దూరం అయిపోతే గనక కాకిలాగా అలాగే టైంపాస్ చేయమాకండి, నా దగ్గరికి రండి, మళ్ళీ నా దగ్గర రండి, ఏ పర్వాలేదు, నేను ప్రేమిస్తా, నేను మరలా మీకు ఒక అవకాశాన్ని ఇస్తా, రండి నా దగ్గరికి రండి. రోజు చూస్తూనే ఉన్నాడు నోవాహు. కాకి వస్తుందేమో, ఆ పాపం నుండి బయటకు వస్తుందేమో, ఆ లోకం నుండి బయటకు వస్తుందేమో అని ఆశించాడు కానీ ఏమవలేదు అంటే కాకి రావడానికి ఇష్టపడలా. కాకి బైబిల్ గ్రంథంలో బైబిల్లో చదవదు కానీ లేవి కాండం 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఏమిటి, ఏవి పవిత్రమైనవి, ఏమి అపవిత్రమైనవి, ఏ తినాలి ఏ తినకూడదు, ఇశ్రాయేలీలు ఏ మాంసం తినాలి ఏ మాంసం తినకూడదు అనే దేవుడు ఇశ్రాయేలుకు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో లేవి కాండం 11వ అధ్యాయంలో అపవిత్రమైన వాటిలో ఏది ఉంది అంటే కాకి ఉంది. అపవిత్రమైనది అది. అంటే దేవుడు ఇశ్రాయేలుని ఏమన్నాడు అంటే పవిత్రమైన భోజనమే మీరు చెయ్యాలి, పవిత్రమైన మాంసమే మీరు తీసుకోవాలి, ఏ మాంసం పడితే ఆ మాంసం తినమాకండి అని ఇశ్రాయేలుకి చెప్పాడు. మరి ఈరోజు కూడా రండి అంటే ఈరోజు మనకు లేదు. పౌలు తిమోతితో అంటాడు, ఏదైనా కానీ అన్ని దేవుడు ఆహార పదార్థాలు పవిత్రపరిచాడు, వాటిని ప్రార్థన చేసుకొని మీరు తినవచ్చు అని అన్నాడు నూతన నిబంధన కాలంలో. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కాకి స్వభావం ఎలాంటిది అంటే నల్లది, కాకి స్వభావం ఎలాంటిది అంటే దొంగది, కాకి స్వభావం ఎలాంటిది అంటే ప్లస్ గురించి మాట్లాడాలి అంటే ఐక్యత ఉంటుంది. కాకులు స్నానాలు చేస్తుంటాయి, కాకులు ఆహారము మాలిన్యమైనది, కాకి అటు ఇటు తిరిగేది, కాకి అసలు అపవిత్రమైన జాబితాలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం చూడండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు. చాలండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి ఏమవుతున్నాయట, మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు అని అన్నాడు. అంటే కాకి పిల్లలు ఏమవుతున్నాయి తెలుసా, ఆహారం లేనప్పుడు మొరపెడుతున్నాయి. అంటే తల్లి కాకి పిల్లలకి ఏమి నేర్పించింది అంటే, తల్లి కాకి పిల్లలకు నేర్పించింది. ఏమని నేర్పించింది, కరువు వేసినప్పుడు లేదా ఆకలి వేసినప్పుడు ఏం చెయ్యాలి అంటే దేవునికి మొరపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో తల్లులందరికీ కూడా తల్లులు ఏమి నేర్పిస్తున్నాయట, పిల్లలకి మొరపెట్టాలి.
ఏమని మొరపెట్టాలి అంటే కాకి ఏమని వస్తుంది అంటే కావు కావు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి మనం సండే స్కూల్ పాటకి. కాకులు కావు కావు అని. కావు కావు అంటే ఏంటో తెలుసా దాని అర్థం? ఆహారం పెట్టు ప్రభువా, ఆహారం పెట్టు, మమ్మల్ని కాపాడు. దాని భాష అది. కాకి భాష ఏంటంటే కావు కావు అని అరుస్తుంది. కావు కావు అని అంటే మళ్ళీ అడగమాకండి, మీరు కూడా ఒకప్పుడు దాని భాష ఎక్కడ నేర్చుకున్నారు? ఇది కాకి శాస్త్రం. ఇది కాకి శాస్త్రం, కాకి పాఠశాల అన్నారు. ఈ పాఠశాల మీకు ఏ పాఠశాల తెలుసు? పుట్టగానే ప్లే స్కూలా? ఓకే, ప్లే స్కూల్, తర్వాత స్కూలు, తర్వాత కాలేజ్, హై స్కూలు, తర్వాత కాలేజీలో నేర్చుకున్నారు పాఠాలు. చెప్పండి. తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకున్నారు పాఠాలు. ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నా కానీ ఇప్పుడు ఎక్కడికి రావాలి అంటే కాకి పాఠాల దగ్గరికి రావాలి. మీరు ఎన్ని యూనివర్సిటీలోకి వెళ్ళినా కానీ కాకి దగ్గరికి వచ్చినట్లయితే కాకి ఏమి నేర్పిస్తుంది అంటే ఆకలి వేసినప్పుడు కావు కావు అని అరుస్తుంది. అంటే దేవుణ్ణి ఏమని అడుగుతుంది అంటే ఆహారము పెట్టమని అడుగుతుంది. తల్లి కాకి పిల్లలకి ఏమి నేర్పిస్తుంది అంటే ఆహారం పెట్టమని నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్పిస్తుంది. చూద్దాం కీర్తన గ్రంథం 147 కీర్తన 9వ వచనాన్ని కూడా చూద్దాం. 147 కీర్తన 9వ వచనాన్ని. అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. చాలండి. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారము ఇచ్చువాడు. అంటే కేవలము ఈ కాకులు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాయి అంటే ప్రార్థిస్తున్నాయి, మొరపెడుతున్నాయి ఆహారం పెట్టమని. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటాడు, ఏమన్నాడు అంటే సర్వజీవులు నీ వైపు కనులెత్తి చూచుచున్నవి. 145 అంటాడు, తగిన కాలమందు నీవు వారికి గుప్పిళ్ళు విప్పి ఆహారం ఇస్తున్నావు అన్నాడు. నిజమే, ఈ రోజున ప్రతి జీవిని ఆయన పోషిస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు సమాజంలో ఉన్న మిమ్మల్ని, మరి మీ ఇళ్లలో ఉన్న పక్షులు ఉన్నాయి, మీరు పెంచుతున్నారు. మరి అడవుల్లో ఉన్నాయి కదా పక్షులు, అడవుల్లో జంతువులు ఉన్నాయి కదా, సముద్రాల్లో జలచరాలు ఉన్నాయి కదా, వాడికి ఎంత ఆహారం కావాలి రోజు? మీరు ఏ రోజున ఆలోచించారా? కొండల మీద చాలా పశువులు ఉన్నాయి, చాలా మృగాలు ఉన్నాయి, వాటన్నిటికీ దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. కానీ ఈ రోజున ప్రతి పశువు కూడా, ప్రతి పక్షి కూడా మార్నింగ్ లేచి ఏం చేస్తుంది అంటే దేవుని స్తుతిస్తున్నాయి. దేవునికి ఏమవుతున్నాయి అంటే మొరపెడుతున్నాయి, అయ్యా మమ్మల్ని ఏం చెయ్యాలి అంటే మమ్మల్ని పోషించాలి, కావు కావు అని అంటే మమ్మల్ని పోషించండి, మాకు ఆహారాన్ని పెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్ల కాకులకి తల్లి కాకి నేర్పిస్తుంది దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. ఏదైనా కానీ మనకి ఏదైనా కావాలి అంటే, మీ జీవితంలో ఏదైనా కావాలి అంటే, ఏదైనా వస్తువు కావాలి అంటే తల్లిదండ్రులుగా మమ్మల్ని అడిగే బదులు మీరు ఎవరిని అడగాలి అంటే ఆ భగవంతుని, ఆ ప్రభువుని అడగండి. ఆ విధానం నేర్పించాలి. ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా. అని మీరు కొనివ్వద్దని నేను అంటలేదు, కానీ పిల్లలకి మీరు నేర్పించాల్సింది ఏమిటంటే దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ కాకులు, తల్లి కాకులు పిల్లల కాకులకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయటం. యేసు ప్రభువారు తన శిష్యులకి ప్రార్థన నేర్పించారు. శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా మేము ఏ విధంగా ప్రార్థించాలి మాకు నేర్పించండి అని ప్రభు అన్నారు. అప్పుడు నేర్పించారు, పరలోకముందున్న అని పరలోక ప్రార్థన నేర్పించారు కదా. ఏ విధంగా బోధ చెయ్యాలి అని అడగలేదు వాళ్ళు ఆయన్ని, అది నేర్పించమని అడగలా. ఈయన కూడా అది నేర్పించరా, ఈ విధంగా మీరు బోధ చెయ్యాలి అని అనలా. ఏ విధంగా చెయ్యాలన్నాడు? ఈ విధంగా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత గురించి మీరు గమనించాలి. పక్షులు ఈ రోజున మొరపెడుతున్నాయి, ఊరికి అరుస్తున్నాయి అనుకోమాకండి, కాకి గోలనమాకండి. మీ గోడ మీదకి వచ్చి కావు కావు అనగానే నేను నా దేవునికి మొరపెట్టుకున్నా, మీకు దయదలిస్తే ఏమన్నా పెట్టండి, నాకు దయదలిస్తే ఏమన్నా పెట్టండి. దేవుడు కాకులు మొర వింటాడు ఆయన.